అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సంధ్యా కిచెన్ ఇండియా. ఇవాళైతే మేము ఒక పెళ్ళికి వెళ్తున్నాము. ఆ ముందున్న పిల్లలిద్దరూ మా అన్న పిల్లలండి. అక్కడ మా అన్నయ్య, మా ఫ్రెండ్, మా వదిన గారు, నేను మేమంతా కలిసి ఇప్పుడు పెళ్లి కూతురును చేసే దగ్గరికి వెళ్తున్నాము, కాశీపురం గ్రామంకి. ఈ కాశీపురం కోయిలకుంట్లకి 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. లాస్ట్ 3 months బ్యాక్ నేను ఒక ఎంగేజ్మెంట్ వీడియో పెట్టా కదా, ఇప్పుడు ఆ అమ్మాయిది పెళ్ళండి. ఈరోజు పెళ్లి కూతురును చేస్తున్నారు, అందుకని వెళ్తున్నాము. మాకు ఈ రూట్ కొంచెం కొత్త అండి, ఎప్పుడు వెళ్ళలేదు. మేము వెతుక్కుంటూ వెళ్ళేసరికి నలుగులు ఆల్మోస్ట్ అయిపోవచ్చాయి. మేము వెళ్ళి నలుగులు పెట్టేసి ఫోటో తీయించుకున్నాము అమ్మాయితో. ఎంత క్యూట్గా ఉందో కదా పాప. అందరూ పెట్టడం అయిపోయాక ఇలా తోడి పెళ్లి కూతురు ఒకరికొకరు పెట్టుకుంటారు కదా, అలా వీళ్ళు పెట్టుకుంటున్నారు. అమ్మాయి వాళ్ళ మేనత్తలంతా కలిసి, అమ్మాయికి 3 మేనత్తలు అంతా కలిసి ఎర్ర నీళ్ళతో దిష్టి తీస్తున్నారు. నలుగులు అయిపోయాక దిష్టి తీస్తారు కదా, అలా తీస్తున్నారు. ఇక నలుగులు అయిపోయాయి కదా అని లేచి వెళ్ళే టైంలో మళ్ళీ కొందరు వచ్చారు. ఇక లేటుగా వచ్చిన వాళ్ళతో ఫోటో సెషన్ పెట్టారు. వీళ్ళు పెళ్లి కూతురికి చిన్న మేనమామ అండి. ఆ అమ్మాయి మా చెల్లెలు. అమ్మాయి చూడండి, వాళ్ళ మామకి అక్షంతలు ఇచ్చి కాళ్ళకు మొక్కుతుంది. వీళ్ళంతా పెళ్లి కూతురికి చిన్నాన్న పెదనాన్న పిల్లలు. లాస్ట్ ఉన్న అమ్మాయి పెళ్లి కూతురు వాళ్ళ సిస్టర్. ఇప్పుడు వచ్చి జాయిన్ అవుతున్న అమ్మాయి పెళ్లి కూతురికి మేనత్త కూతురు. పెళ్లి కూతురు వాళ్ళ మేనత్త పిల్లలు చాలామంది మిస్ అయ్యారండి. వాళ్ళ పెద్ద మేనత్త కొడుకు మిస్ అయ్యాడు, చిన్న మేనత్త పిల్లలు ఇద్దరూ మిస్ అయ్యారు. బాబు ఫారిన్లో ఉంటాడు, పాపకి ఇప్పుడు సెమ్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, సో రాలేదు. ఇది మెయిన్ గేట్ అండి. పందిరి చూడండి ఎంత బాగుందో. ఇవి మొగల్ రేకులతో చేశారండి. చిలకలు చూడండి ఎంత బాగున్నాయో కదా. ఆ మొగల్ రేకులతో పువ్వులు చేసి జడలో కూడా పెట్టుకునేవాళ్ళు కదండి ఒకప్పుడు. ఇప్పుడు అసలు అవి చూద్దామంటే కూడా కనిపించట్లేదు. మరి వీళ్ళకి ఎలా చేశారో చాలా బాగా చేశారు. ఆకు ఇప్పుడు తుంచి చూస్తే కూడా బాగా స్మెల్ ఉంది. నాకైతే పందిరి బాగా నచ్చిందండి. ఇది మెయిన్ డోరు. ఇక్కడ గోడకి స్టిక్కర్ చూడండి, కృష్ణుడు ఎంత అందంగా ఉన్నాడో కదా. మెయిన్ డోర్కి కూడా ఎంత బాగా డెకరేషన్ చేశారో చూడండి. మనకు ఫంక్షన్ హాల్లో ఎలా చేస్తారో అలాగే చేశారండి. అసలు ఇది పల్లెటూరు అంటే కూడా ఎవ్వరూ నమ్మరు, అంత బాగా చేశారు. మా వదిన దేవుని గుడి చూడండి ఎంత బాగా పెట్టుకుందో. వెంకటేశ్వర స్వామి, లక్ష్మీదేవి అమ్మవారు ఎంత బాగుందో కదా. చాలా సింపుల్గా నీట్గా అరేంజ్ చేసుకుంది. ఇలా ఉంటే మనకు పండగలప్పుడు మేలు కదండి, ఈజీగా పని అయిపోతుంది. త్వరగా పటాలు తుడిచేసుకొని పూజ చేసేసుకోవచ్చు. ఫొటోస్ వాళ్ళు చూడండి బుగ్గలు పట్టుకొని గిల్లమని చెప్తున్నారు. అసలు ఫొటోస్తోనే సగం టైం అయిపోతుందండి పెళ్ళిళ్ళల్లో. వాళ్ళు ఆ స్టిల్స్ అంటారు, ఈ స్టిల్స్ అంటారు, ఇలానే టైం అంతా సరిపోతుంది. ఇక ఇక్కడ మంగళ స్నానానికి రెడీ చేస్తున్నారు. పైన ఎంత బాగా డెకరేషన్ చేశారో చూడండి. ఒకటి వైట్ చేమంతులతో, ఒకటి ఎల్లో చేమంతులతో డ్రాప్ షేప్లో భలే పెట్టారు కదా. ఇప్పుడు ఇంకా పెళ్లి కూతురు వచ్చింది. ఇప్పుడు ఫొటోస్ వాళ్ళు అలా నిలబడండి, ఇలా నిలబడండి, లాస్ట్లో అమ్మాయిని రివీల్ చేయాలి అని చెప్తున్నారు. అదే రకంగా పిల్లలంతా చేసేస్తున్నారు. చాలా బాగున్నారు కదా పిల్లలంతా.
వీళ్ళ సైడ్ పిల్లలంతా చాలా బాగున్నారండి. అమ్మాయిలు అలాగే ఉన్నారు, అబ్బాయిలు అలాగే ఉన్నారు. పెళ్ళిళ్ళలో ఇలా పిల్లలు ఉంటేనే సందడిగా ఉంటుంది కదండి. ఇక్కడ పిల్లలందరినీ నిలబెట్టి ఫోటో తీస్తున్నారు. తర్వాత ఎల్లో డ్రెస్ వాళ్ళని మాత్రమే ఉంచి వేరే కలర్ వేసుకున్న వాళ్ళని పక్కకి వెళ్ళిపోమంటున్నారండి. పిల్లలు చూడండి, ఒకరి మీద ఒకరు ఎలా నీళ్ళు పోసుకుంటున్నారో. అసలు ఇంకా ఎవరు ఫోటోలు తీసుకోలేదు. వచ్చిన వాళ్ళ మీద ఎక్కడ నిలబడతాయో అని చెప్పి అందరు ఫోటోలు తీసుకోవడానికి కూడా భయపడేస్తున్నారు. పిల్లలు ఒకటేమని గ్లాసులు పట్టుకొని చల్లేస్తూ ఉన్నారు అందరిపైన. ఈ అబ్బాయి చూడండి, బిందెతో ఎత్తుకొచ్చి మరీ పోసేస్తున్నాడు. వదినలు మర్దనలు అయితే ఇంకా పసుపు తీసుకొని అందరూ ఒకరికొకరు పూసుకుంటూ భలే సరదాగా ఉన్నిందండి. మీరు కూడా ఇలాగే చేస్తారా? మీరు ఎలా చేస్తారో ఒకసారి కామెంట్ చేయండి. పిల్లలు పెద్దలు అనే తేడా లేకుండా అందరూ ఒకరి మీద ఒకరు నీళ్లు చల్లుకోవడము, పసుపు పూసుకోవడము భలే సరదాగా ఉన్నిందండి. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. చిన్న చిన్న బుడ్డి పిల్లలు కూడా వదిలిపెట్టకుండా పోస్తున్నారండి. ఆడవాళ్ళు పెద్దవాళ్ళు అయితే ఇంకా పసుపు తీసుకొని వదనలు మర్దళ్ళు అని పసుపు పూసుకుంటూ భలే సరదాగా ఉన్నిందండి. ఇక్కడ వాళ్ళ అల్లుడు చూడండి, వాళ్ళ అత్త మీద మామ మీద నీళ్ళు పోసిస్తున్నాడు. ఈ అమ్మాయి వాళ్ళ మేనకోడలండి, ఏకంగా బిందె ఎత్తుకొచ్చి పోసేస్తుంది. అన్న లాస్ట్లో వచ్చారు. మేమంతా తడిచిపోయాం కదా, నువ్వు అలాగే ఉండేలా అని అందరు బిందె ఎత్తుకొచ్చి అన్న మీద పోసేస్తున్నారు.
ఇక ఇది నెక్స్ట్ డే ఫంక్షన్ హాల్ దగ్గర అండి, అనంతపూర్లో పెళ్లి మండపం దగ్గర. డెకరేషన్ చూడండి ఎంత బాగా చేశారో. పైన డెకరేషన్ అయితే చాలా బాగుందండి. స్ట్రైట్గా కాకుండా ఇలా కర్వ్ లాగా వచ్చింది. చాలా బాగా చేశారు. పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకుని వెల్కమ్ చేయడానికి కోలాటంతో వెల్కమ్ చేశారు. చాలా బాగా చేశారండి. ఒకసారి చేతులు పైకి గట్టిగా ఓవేసుకోండి. అమ్మాయి అబ్బాయి మధ్యలో కావాలి. శ్రీదేవి ఇది మాలలు మార్చుకునేటువంటి పాట. ఏ పాట?
దానిని మాలల మార్పు ఆ రెండు దండల నుంచి కళ్ళు పెట్టి చూసుకుంటుండండి. తొందరగా టక్మని తీసేసుకోవాలి, వాళ్ళు లేట్ చేయదు. ఎందుకంటే ఆ దండలు వెయిట్గా ఏం లేవు, కానీ మా అమ్మాయి పువ్వులాగా ఉంది, ఆకలిగా ఉంది. అంతేనా? మా అబ్బాయి కాళ్ళగా అయిపోతున్నాడు. దగ్గరగా ఉంటాయా, ఇంకొంచెం రావచ్చాయా, కొంచెం పైకి లేదండి. ఇప్పుడు కాస్త కళ్ళు దగ్గర పెట్టుకొని చూసుకుంటుండండి. అది నేను చెప్పేది, ఇంత ఫ్రీడమ్ ఎప్పుడు మళ్ళీ దొరకదు ఇక్కడ. అందరూ సపరేట్ చేసుకోండి. నేను పట్టుకోమంటే ఎంతసేపు అయినా పట్టుకుని మర్చిపోయాడు. మీ ఇష్టం, అమ్మాయి దండ వేస్తా అంటే మీ ఇష్టం. ఎలా వేయించుకుంటారో మరి మీ ఇష్టం. ఇదిగో కాస్త పెట్టి చేస్తారు, మీ ఇష్టం. అలాగనమాట. వేయించుకుంటా అంటే వేయించుకుంటా, ఆట పట్టిస్తానంటే ఆట పట్టిస్తా. అమ్మాయి ఏం వేస్తే వేయించుకుంటావు కదా? అవునా? మీ ఇష్టం. అమ్మ, మా అబ్బాయిని మీరు ఎలా మాల వేసి పట్టుకుంటారో మీ ఇష్టం. ఓకేనా? ఒకసారి గట్టిగా వేసుకోండి. అక్కడ పైకెత్తండి అంటే తమ్ముడా ఏందో కమల్ కొంచెం అమ్మాయి దండ పెట్టు. పిల్లలు చూడండి ఎక్కి ఎలా రౌండ్గా తిరుగుతున్నారో. పిల్లలకి సరదాగా భలే ఉందండి ఆడుకోవటానికి. ఇప్పుడు రిసెప్షన్ అయిపోయింది.
నెక్స్ట్ ఒక్కాకు ఫంక్షన్ అండి. వీళ్ళు అనంతపూర్ సైడ్ వాళ్ళు. వీళ్ళు ఒక్కలని రాశిగా పోసి ఆ రాశికి అమ్మాయి వాళ్ళ మేనమామతో పూజ చేయిస్తున్నారు. ముందుగా వాళ్ళ మామని బొట్టు పెట్టుకోమని చెప్పి ఆ ఒక్కలకి పూజ చేయమంటున్నారు. ఆ ఒక్కలన్నీ రాశిగా పైకి తోసి తర్వాత వాటికి అగరబత్తీలు వెలిగించి టెంకాయ కొట్టి తర్వాత అమ్మాయి చేత తాంబూలం ఇప్పించారు. నాకైతే కొత్తగా అనిపిస్తుందండి. నేనైతే ఎప్పుడూ చూడలేదు. మా వైపు ఇలాగైతే ఏం చెయ్యరు. డైరెక్ట్ అమ్మాయితోనే పట్టించేస్తారు. మీకు ఇలాంటి పద్ధతి ఉందా? ఉంటే కామెంట్ చేయండి. నాకైతే కొత్తగా ఉందండి. నేనైతే ఎప్పుడూ చూడలేదు. మీ వైపు ఎలా చేస్తారు అనేది కూడా కామెంట్ చేయండి. Thanks for watching my video. Please like, share and subscribe to my channel. Thank you.